హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు ఛానల్. ఇప్పుడు బ్రెడ్ తోటి మేము డబుల్ కమ్ మేటా చేస్తున్నామండి. చూడండి, నెయ్యి వేసుకున్నాము. ఇవి నెయ్యిలో డీప్ ఫ్రై చేస్తారంట. ఫస్ట్ చూడండి, ఫ్రై అవుతున్నాయి. నేను చూపిద్దాం అనుకున్నాను, మాడిపోతుంది అనేసి తీసాము. ఇగో పాలు కూడా మరుగుతున్నాయండి. చూడండి, బ్రెడ్ ముక్కలు మొత్తం ఇట్లా రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని చక్కెర కరగబెట్టుకుందామండి. ఇదండి గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాను. 1 గ్లాస్ పట్టింది. బాగా కరగాలండి. ఇంకా చూడండి, యాలక్కాయలు కూడాను కొంచెం చక్కెర వేసి బండ మీదే ఇలా అప్పడాల కర్రతోటి మెత్తగా అలాగ చేస్తే ఉంటే బాగా తాజాగా మంచి స్మెల్తో వస్తుంది. మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నదైతే వాసన పోతుంది. ఏదైతే స్మెల్ అప్పటికప్పుడు తాజాగా చేస్తుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. మీరు అలా చేయండి. చూడండి, ఇది పాకం చక్కెర అంతా కరిగింది, పాకం వస్తుంది. కొంచెం ఊరికే అలాగా బంకగా ఉంటే చాలండి. పాకము తీగ పాకం ఏం అక్కర్లేదు. అదిగా బంక ఖర్చుకుంటుంది. మనం చూడండి, మనం బ్రెడ్ కూడా వేసేసుకున్నాము. చూడండి, అన్నీ అప్లై చేసుకున్నాను కదా. ఇప్పుడు అది షుగర్లోనే ఇట్లా ఉడుకుతుంది. తర్వాత పాలు పోసుకోవడమేనంట. పాలు వేసుకున్నాం. పాలు వేయండి. పాలు వేసుకుందామా. దీంట్లోనే ఆలుగు పొడి కూడా వేసుకున్నాం. పాలు బాగా మొత్తం కలుస్తుందని. పాలు బాగా చిక్కగా మరగబెట్టుకోవాలండి, దగ్గరకు వచ్చేలాగా. కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ అంటే కొంచెం సిమ్లో ఉంటే మనకు పాలును చక్కెర కూడా మరుగుతుంది. మనం కొంచెం కలర్ కూడా వేసుకుందాము. ఎల్లో కలర్. చూడండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పాలు ఉన్నాయి కదా, ఇదంతా పీల్చుకుంటాయి, బ్రెడ్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి, అయిపోయింది. డబుల్ కమ్ మీటా అంట ఫ్రెండ్స్. అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.